నాటక రచయిత, ప్లే రైట్, 6వ భాగము. ఎందరో నాటకకర్తలు అనేక సంస్కృత నాటకాలను తెలుగులోకి అనువాదం లేక అనుసరణలు చేశారు. కందుకూరి వీరేశలింగం పంతులు కొన్ని అనువాదములు చేశారు. రత్నావళి శ్రీహర్షుడు, శాకుంతలం కాళిదాసు, మాళవికాగ్నిమిత్రం కాళిదాసు, ప్రబోధ చంద్రోదయం కృష్ణమిశ్రుడు. ఒక సంస్కృత నాటకానికి అనేకులు అనువాదం చేయటం కూడా జరిగింది. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలమును అనేకులు తెలుగులోకి అనువాదం లేక అనుసరణలు చేశారు. పరవస్తు వెంకట రంగాచార్యులు, కందుకూరి వీరేశలింగం, కోరాడ రామచంద్ర శాస్త్రి, వేదం వెంకటరాయ శాస్త్రి, వడ్డాది సుబ్బారాయుడు మొదలగు వారు ఎందరో ఉన్నారు. ఎందరో నాటకకర్తలు అనేక ఆంగ్ల నాటకాలను తెలుగులోకి అనువాదం లేక అనుసరణలు చేశారు. శతాధిక గ్రంథకర్త లక్ష్మీకాంత మోహన్ గారు షేక్స్పియర్ 33 నాటకాల్లో 23 అనువాదం చేశారు. కందుకూరి వీరేశలింగం పంతులు కొన్ని అనువాదాలు కూడా చేశారు. చమత్కార రత్నావళి, కామెడీ ఆఫ్ ఎర్రర్స్ షేక్స్పియర్, వెన్నీసు వర్తక చరిత్ర మర్చెంట్ ఆఫ్ వెనిస్ షేక్స్పియర్, రాగమంజరి డ్యూయన్నా రిచర్డ్ బ్రిస్లీ షెరిడాన్, కళ్యాణ కల్పవల్లి ది రైవల్స్ రిచర్డ్ బ్రిస్లీ షెరిడాన్. మరికొన్ని ఆంగ్ల నాటకాలు అనువాదాలు అనుసరణలు. శ్రీ గొల్లపూడి మారుతీరావు రాగరాగిణి, బిహైండ్ ది హొరైజన్ యూజ్ని ఓనిల్, భారతరారి నీ మాంగళ్యానికి మరోముడి, ఆఫ్టర్ ది ఫాల్ ఆర్థర్ మిల్లర్. శ్రీ బెల్లంకొండ రామదాసు, ఆకాశరామన్న, ఇన్స్పెక్టర్ జనరల్ గోగోల్. శ్రీ ప్రఖ్యా శ్రీరామూర్తి, ఫణి, డైల్ ఎం ఫర్ మర్డర్, ఫెడరిక్ నాట్. శ్రీ డివి నరసరాజు, నాటకం ద ప్లే ఈజ్ ద థింగ్, ఫెరెన్స్ మొల్నార్. శ్రీ బమిడిపాటి కామేశ్వరరావు, ఘటన, బ్లండర్ మోలియర్. కేఎస్టి సాయి, విషవలయం, ఎనిమీ ఆఫ్ ద పీపుల్ ఇప్సన్. ఎంఆర్ అప్పారావు, యాంటిగనీ సోఫోక్లిస్. శ్రీనివాస చక్రవర్తి, నీటికాకి, సీగల్ చెకోవ్. శ్రీ ఏఆర్ కృష్ణ, సంరక్షకుడు, కేర్ టేకర్, హెరాల్డ్ పింటర్. డాక్టర్ మొదలి నాగభూషణ శర్మ, నరజాతి చరిత్ర సమస్తం. ఎంపరర్ జోన్స్ యూజ్ని ఓనిల్. శ్రీశ్రీ అమ్మ, కారల్ చాపక్. కళాప్రభు నబ్బూరి రామకృష్ణారావు, ధాన్యలక్ష్మి రచించి విజయవంతంగా ప్రదర్శించారు. నృత్యం, సంగీతం ప్రతిభావంతంగా ప్రదర్శించబడి విజయవంతమయ్యింది. సంక్రాంతి సంబరాలు, పల్లెసీమల్లో పాడుకునే జానపద గీతాలతో, బృంద నృత్యాలతో
ప్రేక్షకులకు కన్నుల పండుగ దృశ్యాలు రూపకల్పన చేశారు. 1944లో అత్యధిక ప్రజాదరణ పొందిన గేయనాటిక అలీ ముఠా శ్రీ కొప్పరపు సుబ్బారావు రచించి అనేక ప్రదర్శనలు ఇచ్చారు. ఈ సంగీత రూపకాన్ని తెలుగు వాంగ్మయంలో ప్రప్రథమగా రచించారు. 1000కి పైగా ప్రదర్శనలు నోచుకున్న ఏకాంకిక ఇది. నేను ఎంకి, చంద్రిక, జానపద నృత్య గేయ నాటకాలు రచించాను. ఎంకి, చంద్రిక, జానపద నృత్య గేయ నాటకాల్లో ప్రేమ కథ ఒక్కటే, ఇంటింటా జరిగే ప్రణయగాథ. ఎంకిలో ఎంకి నాయుడు బావలు, ప్రేయసి, ప్రేమికులు. శ్రీ నండూరి వెంకట సుబ్బారావు ఎంకి పాటలు ఉన్నాయి. చంద్రికలో చంద్రిక, రాజు, ప్రేయసి, ప్రేమికులు. నేను రచించిన కథకు పాటలు కూడా రాశాను. నీకన్నా పశువునెయ్యం, పిల్లల పశువుల్లా ఆడిపాడి చెప్పే నీతి కథ. కనబడటలేదు అక్షరజ్యోతి బాల కార్మికుల నాటిక. దేహాంతర ప్రాప్తి, పునర్జన్మ లేక ముక్తి నవలా నాటకం. క్యూ 1 2 3 4 5 ఆధునిక వీధి నాటకం. వినియోగదారుల ఉద్యమం నాటకం మొదలగు నాటకాల్లో నేను పాటలు రాసి ప్రయోగించాను. 1924లో ప్రథమ సాహిత్య రూపకం లిటరరీ ప్లే కుంభరాణ శ్రీ దువ్వూరి రామిరెడ్డి విషాదాంతముగా రచించారు. భావకౌత్యోద్యమము చేత ప్రభావితులైన కవులు కొత్తదనముతో సాహిత్య రూపకాలు రచించారు. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ నర్తనశాల, వేనరాజు పౌరాణిక విషాదాంతాలు కాగా, త్రిశూలము, అనార్కలి చారిత్రక విషాదాంతములు మొదలగు కొన్ని సాహిత్య రూపకములు రచించారు. నెల్లూరు మాండలీకంలో తుఫాను నాటికను శ్రీ పులిగొండ్ల రామకృష్ణయ్య రచించారు. తర్వాత అనేక ప్రాంతాల వ్యవహారిక భాషల్లో నాటకాలు వెలువడ్డాయి. విశాఖపట్నం యాసలో శ్రీ రావిశాస్త్రి తిరస్కృతి వచ్చే కాలం, శ్రీ గణేష్ పాత్ర కొడుకు పుట్టాలి, శ్రీ అత్తిలి కృష్ణారావు యుగసంధ్య, ఇంకా తెలంగాణ యాసలో శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ కుక్క, గోదావరి జిల్లాల యాసలో శ్రీ సిఎస్ రావు ప్రాణం ఖరీదు, ఊరుమ్మడి బతుకులు, చిత్తూరు మాండలికంలో శ్రీ ఎస్ మునిసుందరం చెక్ పోస్ట్, రాయలసీమ మాండలికంలో శ్రీ పల్లేటి లక్ష్మీకా కులశేఖర్ తపస్సు మొదలగునవి రచించారు. శ్రీ అత్తిలి కృష్ణారావు నాటకాల్లో జానపద కళలను ప్రవేశపెట్టి అధిక ప్రచారం తెచ్చినవారు. తూర్పు రేఖలలో జముకుల కథ, జోగు జాతరలో ఒగ్గు కథ, చెకుముకి రవ్వలలో తప్పెడుగుళ్ళు మొదలగున రచించి ప్రదర్శించారు. శ్రీ విసి రామస్వామి రచించిన జాతీయ జ్యోతి నాటకం డాక్టర్ అత్తిలి కృష్ణ దర్శకత్వంలో ఏయులో ప్రదర్శించాం. అందులో బుర్రకథ ఉంది. నేను కుంపుణి గవర్నర్ లార్డ్ మెకార్జీ పాత్రను ధరించాను. శ్రీ చిత్రకవి ఆత్రేయ రచన సినీవాలిలో బుడబక్కలవాడు పాటలు చెప్తూ కథ నడిపిస్తాడు. నేను దర్శకత్వం వహించి ప్రదర్శించాను. గాలివాన, ఉప్పెన ప్రభావం ప్రత్యేక సౌండ్ ఎఫెక్ట్స్తో, విజువల్ ఎఫెక్ట్స్తో షాడో ప్లేలో చూపించాను. 1954లో ప్రయోగాత్మక నాటకం ప్రార్థనలో విశ్వశాంతి కావాలని, యుద్ధాలు అనవసరం అని బోధిస్తూ డాక్టర్ కొర్రపాటి గంగాధర్రావు రచించారు. ప్రదర్శనలో స్లైడ్స్ ద్వారా హిట్లర్, చర్చిల్, నెపోలియన్,
స్టాలిన్ మొదలగు నాయకుల బొమ్మలను చూపించారు. ఆయా నాయకుల మాతృభాషలో సందేశాలను మైక్ ద్వారా వినిపించారు. సమాధుల మీద బాంబులు పడి కూలిపోవటం, శాంతికి చిహ్నంగా తెల్ల పావురం రంగస్థలం మీద ఒక పాత్రకు ఉత్తరాన్ని ఇవ్వటం మొదలగునవి ఉన్నాయి. విమాన శబ్దాలు, ప్రజల ఆహాకారాలు వినిపించడం మొదలగు ఎఫెక్ట్స్లన్నీ ఉన్నాయి. నేను రచించిన నీకన్నా పశువునయం పిల్లలు నాటికలో సుమారు 20 జంతువులు పక్షుల పాత్రలతో మనుషుల వలె తెలుగులో సంభాషిస్తాయి. పరాకాష్ఠ సన్నివేశంలో నాగరికుడు, ఆటవికుడు అనే 2 మానవ పాత్రలు ప్రవేశపెట్టి జంతువుల వలె మాటలు లేకుండా సన్నివేశం మూకాభినయంతో నడిపించాను. ఆధునిక వీధి నాటకాల్లో సాహిత్యపరముగా మాటలు చిన్న చిన్న పదాలే అయినా ఆంగికాభినయం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణ పెద్దవాళ్ళ శిక్ష, ఆకెళ్ళ, నేను వ్రాసిన క్యూ 1 2 3 4 5. నాటక రంగంలో కూడా ఇతర సాహిత్య రంగాల్లో ప్రయోగించే శాఖల అవసరం తప్పక ఉంటుంది. వర్ణనలు అనేక ఉదాహరణలతో కలిసినవి. కవిత, ఊహాశక్తి, అలంకారములతో నిగూఢమైన, అర్థవంతమైన మరియు జాగ్రత్తగా అల్లిన లయాత్మకమైన క్రియలు, అవరోహణలు మరియు పైకి కనిపించే రూపము అన్నీ కూడా నాటక ఫలితము మీద తీవ్రమైన ప్రభావం చూపుతాయి. ఇవన్నీ కూడా మొత్తం నాటక రంగంలో పూర్తిగా కలిసిపోతేనే వాటికి ప్రభావం ఉంటుంది. అవి చర్యలను ప్రేరేపించి మరియు రంగస్థల పరిధిలో ప్రవర్తించి మరియు రంగస్థల కాలము తగినట్లు ప్రవర్తించి ప్రేక్షకుల అనురక్తిని మరియు ఐక్యం పొందడాన్ని శాసించగలగాలి. గొప్ప నవలాకారులు, ఉత్తమ కథారచయితలు, కవులు కూడా నాటక రచనలు చేసి భంగపడి అవమానాలు పాలైన వారు ఉన్నారు. గుణపాఠాలు నేర్చుకున్నవారు ఉన్నారు. మరికొన్ని విషయాలు మరో భాగంలో